ఎప్సెట్ 2027కి ప్రిపేర్ అవ్వకండి భయ్యా. నేనే చెప్తున్నా డైరెక్ట్‌గా మీకు. ప్రిపేర్ అవ్వకండి మీరు. ఎందుకన్నా అట్లెందుకు అంటున్నావంట అంటే, ఎండ్ వరకు చూడండి. మీకో 5 పాయింట్స్ చెప్తా. మీరు ఈ 5 పాయింట్స్ నా వల్ల కాదురా బయ్! ఈ 5 పాయింట్స్ ఎవరు చేస్తారు అనుకుంటే మాత్రం, మీరు ఎప్సెట్ 2027కి ప్రిపేర్ అయ్యి బొక్క. నేను చెప్తున్నా కదా! మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పనే లేదు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏందన్నా అంటే, ఫస్ట్ పాయింట్ నీ టార్గెట్ ఎప్సెట్‌లో 5000 బిలో ర్యాంక్ కాకపోతే, నాకొద్దు 5000 బిలో ర్యాంక్ వద్దనుకుంటే మాత్రం నువ్వు ఎప్సెట్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకలా చెప్తున్నా అంటే, నీకు 5000 బిలో ర్యాంక్ వస్తేనే టాప్ 10 కాలేజెస్‌లో మంచి బ్రాంచ్‌లో, టాప్ 10 కాలేజెస్‌లో మంచి బ్రాంచ్ దేనిలో అయితే నీకు ప్లేస్‌మెంట్స్ మంచిగా ఉంటాయి. మంచిగా సాలరీ వస్తది. ఓకే. ఆ తర్వాత మంచి కెరియర్ నువ్వు స్టార్ట్ జేయొచ్చు. అలాంటి దానిలో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. నాకొద్దు 5000 బిలో ర్యాంక్ అనుకున్నావనుకో, లైట్ తీసుకో. ఎప్సెట్ 2027కి ప్రిపేర్ గాకు నువ్వు. కానీ ఇప్పుడే చెప్తున్నా మీకు, ఎప్సెట్‌లో నువ్వు టాప్ కాలేజెస్‌లో వెళ్తేనే మంచిగా ఉంటదబ్బా నీకు. మంచి ఫ్యూచర్ ఉంటది. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మంచిగా ప్లేస్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆ తర్వాత నీ కెరియర్ గూడా మంచి డైరెక్షన్‌లో ఉంటది. అట్లా గాకుండా ఎప్సెట్‌లో టాప్ కాలేజెస్ గాకుండా, టాప్ 10 కాలేజెస్ గాకుండా, వేరే కాలేజ్‌లో ఏదో ఒక బ్రాంచ్‌లో జాయిన్ అయినావనుకో, ఇప్పుడున్న జమానాలో చెప్తున్నారా భయ్! ఇప్పుడే ఇట్లుంది. ఇప్పుడైనా చూడు ఒకసారి నీ సీనియర్స్ లేదా బయట ఒక్కసారి న్యూస్ లేదా ఏమన్నా చదువు ఒకసారి. ఓకే. ఆర్టికల్స్ నీకు తెలుస్తది. ఎంతమంది జాబ్ లేకుండా ఉన్నారో అని. ఓకే. ఇంక 4 ఏళ్ల తర్వాత నీ పరిస్థితి అర్థం చేసుకో. సో, అందుకే అంటున్నా, ఎప్సెట్ త్రూ టాప్ 10 కాలేజెస్‌లో మంచి బ్రాంచ్‌లో సీట్ గొట్టాలిరా బయ్ అనే గోల్ ఉంటేనే నువ్వు ఎప్సెట్ 2027కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. లేదంటే లైట్ తీసుకో. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందన్నా అంటే, మన ఓన్ స్టేట్‌లో టాప్ కాలేజెస్ చదవాలిరా బయ్! ఇంటికి దగ్గరగా ఉండాలిరా బయ్! ఆ ఫీలింగ్ ఉందనుకోండి, పక్కా చదువు. లేదు నాకొద్దురా బయ్! నా ఓన్ స్టేట్‌లో నా సొంత స్టేట్‌లో నాకు టాప్ కాలేజెస్‌లో రాకపోతే ఏంది, ఏదో ఒక కాలేజ్‌కి పోతా. ఎక్కడో దగ్గర నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఏడో దగ్గర పోయి నేను ఏదో ఒక కాలేజ్‌లో, ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుంటా అనుకుంటే మాత్రం లైట్ తీసుకోండి ఎప్సెట్ 2027. ఓకే. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఐపీఈ సిలబస్‌ని మాస్టర్ చేయకపోతే, అంటే మీ ఐపీఈ టెక్స్ట్ బుక్‌లు ఉంటాయి కదా ఆ టెక్స్ట్ బుక్‌లని మీరు తిప్పి, తిప్పి, పిప్పి చేయాలి. ఓకే. తిప్పి, తిప్పి, పిప్పి చెయ్యాలి పక్కా. నా వల్ల కాదు, నేను చెయ్యనురా భయ్ అనుకుంటే లైట్ తీసుకోండి ఎప్సెట్. ఎందుకంటే ఎప్సెట్ కంప్లీట్‌గా ఐపీ సిలబస్ మీదనే బేస్డ్ అయ్యి ఉంటది. సో, మీరు ఇప్పటి నుంచే ఈ ఐపీ టెక్స్ట్ బుక్‌లో ఏదో లాస్ట్ మూమెంట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకొని ఐపీలో మార్క్స్ తెచ్చుకున్నంత కాదు ఎప్సెట్ ఎగ్జామ్‌లో మార్కులు తెచ్చుకోవడం. అంత ఈజీ కాదు. సో, మీరు ఇప్పటి నుంచే ఐపీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి క్వెషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, మ్యాథ్స్ అయితే ప్రతి క్వెషన్ ఐపీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి క్వెషన్ సాల్వ్ చేయాలి. ఫిజిక్స్ అయితే కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీ అయితే ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అవన్నిటికి నువ్వు ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత దాని నుంచి నువ్వు నోట్స్ చేసుకొని, అక్కడి నుంచి కెమిస్ట్రీ నువ్వు ఆ పాయింట్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకొని, క్వెషన్ సాల్వ్ చేసుకొని, ఇవన్నీ చేయాలి ఎప్సెట్‌లో మంచి ర్యాంక్ రావాలంటే. నా వల్ల కాదురా బయ్ ఇదంతా అనుకున్నావు అనుకో, లైట్ తీసుకో ఎప్సెట్ 2027. అలాగే ఫోర్త్ పాయింట్, ఎప్సెట్ ఎగ్జామ్‌లో 160 క్వెషన్స్, 180 మినిట్స్. 160 క్వెషన్స్, 180 మినిట్స్. అంటే హార్డ్‌లీ ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండదబ్బా! మాక్సిమం అంతే. ఓకే. మరి అందులో 160 క్వెషన్స్‌లో 80 మ్యాథ్స్ ఉంటది. మ్యాథ్స్ అంటే తెలుసు మీకు, సాల్వ్ చేస్తూనే ఉండాలి. నీ పెన్ ఎంత ఫాస్ట్‌గా ఎళ్తుంటే అంత తొందరగా సాల్వ్ చేస్తావు. మిగిలిన 40 కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంటది. సో, దీనికి మీకు స్పీడ్ అండ్ అక్యురసీ 2 చాలా ఇంపార్టెంట్. ఎప్సెట్ ఎగ్జామ్‌లో స్పీడ్, అక్యురసీ లేకపోయిందనుకోండి, ఓకే, మీరు ఇంక మర్చిపోండి ఆ ఎగ్జామ్ గురించి. సో, నా వల్ల కాదురా నాయనా ఈ స్పీడ్, అక్యురసీ అనుకున్నావనుకో, లైట్ తీసుకోండి ఎప్సెట్. ఓకే. మీ వల్ల కాదు ఎప్సెట్ 2027. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్బా ఇది. నాకు ఫీ రియంబర్స్‌మెంట్ కావాలి. ఇప్పుడు మీరు చూడండి, బీటెక్ ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్ బట్టి ఏదో నార్మల్ కాలేజెస్‌లో ఎళ్ళినా గూడా
మీకు 15,00,000 నుంచి 40,00,000 అయితుందబ్బా ఫీజు 4 ఏళ్ళకి. ఓకే. అండ్ ఇంకా ఎక్కువ గూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హాస్టల్ ఫీజని, మీ పాకెట్ మనీ అని, ఓకే. గా మనీ, గీ మనీ, గాడికి బోతా, గీడికి బోతా, ఔటింగ్, పాకెట్ మనీ, ఎవ్రీ మంత్ ఆ మనీ అవన్నిటి కలిపి ఇంకా దీనికన్నా ఒక 2, 3 లక్షలు ఎక్కువనే అయితది. కానీ మీకైతే ఇంత కాస్ట్ అయితే అయితుంది. మీరు ఒకవేళ నేను బీటెక్ ఇంజినీరింగ్ చేద్దాం అనుకుంటే. కానీ ఎబ్సెట్‌లో మీకు గాని 10,000 బిలో ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తదబ్బా. ఫీ రియంబర్స్‌మెంట్ త్రూ మీరు అసలు ఆ ఫీజే కట్టాల్సిన పని లేదు. ట్యూషన్ ఫీ 0 మొత్తం గవర్నమెంట్ చూసుకుంటది. ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్‌గా 0 అయిపోతది. మీ పేరెంట్స్ మీద చాలా వరకు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గిపోతది. అదే పెద్ద రీజన్ చెప్తా. ఎబ్సెట్ సీరియస్‌గా తీసుకోండిరా భయ్ అని చెప్పడానికి స్టూడెంట్స్‌కి. ఎందుకంటే మీకు గవర్నమెంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ గూడా ఎలిజిబుల్ అయితే మంచిగా ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇస్తుంది. మీరసలు అరే ఫీజ్ కట్టకండ్రా, ట్యూషన్ ఫీజ్ కట్టకండ్రా, మేము చూసుకుంటాం అంతా. మీరు ఆ హాస్టల్ మిగతా ఖర్చులు చూసుకోండి అని చెప్తుంది. ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఉంటదా అబ్బా? ఓకే. ఏ లేదురా బాబు, మా డాడీ రిచ్‌రా నాయనా, నాకేం పర్లేదు భయ్యా, నువ్వేం టెన్షన్ తీసుకోకు నా గురించి. నేను చదువుకోను, మా డాడీ రిచ్, తర్వాత మేనేజ్మెంట్ సీట్ కొంటా నేను. మేనేజ్మెంట్ కోటాలో మంచిగా సీట్ కొంటా 20, 30 లక్షలు ఇచ్చి. ఆ తర్వాత బీటెక్ మొత్తం ఒక 30, 40 లాక్స్ ఇస్తా. నాకేంది, మస్తు ఎకరాలు, పొలాలు, ఓకే, మస్తు పైసలున్నాయి అనుకుంటే లైట్ తీసుకో. లేదు అనుకుంటే మాత్రం ఓకే, నాకు తెలుసు ఒక మిడిల్ క్లాస్ నుంచి నేను వచ్చిన, నాకు తెలుసు. ఓకే, ఇదెంత ఇంపార్టెంటో మీకు. సో ఇది మాత్రం చాలా చాలా అంటే మీరు ఎబ్సెట్ ప్రిపేర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటివేషన్ అబ్బా. మీకు మంచిగా ఫీ రియంబర్స్‌మెంట్ వస్తది. మీకు మంచిగా ర్యాంక్ వస్తే. అండ్ ఇవన్నీ మరి అన్నా మరి ఎట్లా అన్నా నాకైతే ప్రిపేర్ అవ్వాలని ఉంది. నువ్వు చెప్పిన 5 పాయింట్స్ నేను చేస్తా అన్నా. ఓకే, చెప్పినావు కదా ఇందాక 5 పాయింట్స్, అవన్నీ నాకు చేయాలని ఉందన్న. కానీ నాకు గైడెన్స్ లేదన్న. నాకు ఎవ్వరు సరిగ్గా గైడ్ చేయడానికి లేరు. నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్‌కి అది ఉంటది, మోటివేషన్ ఉంటది. నేను కొట్టాలిరా భయ్ అని ఉంటది లోపల. కానీ మరి ఎట్లా ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, డైరెక్షన్ లేదు, ఇవన్నీ ఉంటాయి. అందుకే మీకోసం మేమైతే ఈ 2 లాంచ్ చేసినామబ్బా. మీకోసం మా ప్రామిస్ ఇది. ఎబ్సెట్‌లో మీరు కుమ్మేయాలి, మీకు మంచి ర్యాంక్ రావాలి, ఓకే, మీకు ఫీ రియంబర్స్‌మెంట్ రావాలి, మీకు మంచి కాలేజెస్‌లో సీట్ రావాలి, దాని త్రూ మంచి ప్లేస్‌మెంట్ రావాలి. ఇవన్నిటి కోసం మేము చేస్తున్న ఫస్ట్ ప్రామిస్ ఏందంటే, మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మీది. ఓకే, నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఇయర్ అయిపోయినా అన్నా ఏదో ఐపీ ఎగ్జామ్స్ కోసం ముందు రోజు కొంచెం అట్లట్లా క్వెషన్లు చూసుకున్నా, రాసేసిన, కానీ నాకేం తెలవదన్నా, బేసిక్సే రావన్నా, సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, భయం అవుతుందన్నా అంటారు. అందుకే మీకోసం ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి బేసిక్స్ అన్ని నేర్పిస్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏవైతే బేసిక్స్ మీకు చాలా ఇంపార్టెంటో, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవడానికి ఏవైతే ఫస్ట్ ఇయర్లో ఉన్న బేసిక్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలో అవన్నీ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది ఒక బ్రిడ్జ్ కోర్స్ తీసుకుంటున్నాం అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీకోసం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం అబ్బా. 30 మార్చ్కే దీని క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎన్రోల్ చేసుకుంటే చాలు. మీరైతే 30 మార్చ్ నుంచి ఈ బ్రిడ్జ్ కోర్స్లో క్లాసెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బేసిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఏం టెన్షన్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు మీరు. దాంతోపాటు మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కలిపి 1 ఇయర్లోనే కంప్లీట్గా ఎబ్సెట్ ప్రిపరేషన్ అయిపోయేలాగా మీకైతే ఒక బ్యాచ్ లాంచ్ చేసినాం అబ్బా. అదే మన లక్ష్య ఎబ్సెట్ తెలుగు 2027 బ్యాచ్. ఈ బ్యాచ్ ప్రజెంట్ జస్ట్ 27,999కే వస్తుంది. అండ్ అన్న ఇందులో ఏం ప్రొవైడ్ చేస్తున్నామన్నా అంటే మీరు చూడండి, లైవ్ క్లాసెస్ ఉంటాయి టాప్ ఫ్యాకల్టీస్ నుంచి. ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా మొత్తం రివిజన్ చేస్తాం. సో దట్ మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ 2 కంప్లీట్ అవుతాయి. అండ్ అలాగే రెగ్యులర్ టెస్ట్లు ఉంటాయి మీకు మధ్య మధ్యలో. మీకు ఏవైతే ఎబ్సెట్ ఎగ్జామ్ లెవెల్లో టెస్ట్లు ఉంటాయి. సో దట్ మీకు ఎగ్జాక్ట్గా ఐడియా వస్తుంది నేను ఎంత ప్రిపేర్ అవుతున్నా, ఎక్కడెక్కడ నేను లాగ్ అవుతున్నా. అండ్ మీరు ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, గైడెన్స్ తీసుకోవచ్చు ప్రాపర్గా. మీకంటే ఎక్కడ నెక్స్ట్ లెట్సే ఒక 1 ఇయర్ వరకు మిమ్మల్ని ఎక్కడ కూడా డౌట్ లేకుండా, ఎక్కడ కూడా టెన్షన్ లేకుండా ప్రతి దగ్గర గైడెన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎబ్సెట్ టెస్ట్ సిరీస్, దీనిలో మీరు మంచిగా మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాసుకోవచ్చు. అండ్ అలాగే ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత డిపిపీస్ ఇస్తాం అబ్బా. దానికి మీకు వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీకు టైం వేస్ట్ అవ్వదు ఆ సొల్యూషన్ కోసం గాడా వెతుక్కోవడం. అండ్ అలాగే మీకు మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్. ఇది రివిజన్కి అయితే
చాలా చాలా యూజ్ అవుతుంది రివిజన్ అప్పుడు. అన్నీ ఒకే దగ్గర ఫార్ములాలు, కాన్సెప్ట్లు, షార్ట్ ట్రిక్స్ అవన్నీ కూడా ఒక్కటే దగ్గర అయితే ఉంటాయి. అండ్ మీకు పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం వెబ్సైట్వి. అండ్ అలాగే మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా మన పీడబ్ల్యూ యాప్లో 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఏఐ గురు, మీకు ఆల్రెడీ ఏఐ చాలామంది యూజ్ చేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన పీడబ్ల్యూ యాప్లోనే ఏఐ గురు ఉంది, దాన్ని మీరు యూజ్ చేసుకొని దానికి డౌట్లు, క్వశ్చన్లు ఏమైనా అడగచ్చు. ఇదన్నీ కూడా చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా మీకైతే 27,999కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఈ బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, తొందరగా అంటే మీకు ఎగ్జామ్ అన్న మా ఎగ్జామ్ మేలో ఉంది కదన్న, సో మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, మార్చ్లో కంప్లీట్ చేస్తారా, ఏప్రిల్లో కంప్లీట్ చేస్తారా అంటే లేదు, ముందే కంప్లీట్ చేస్తాం. మ్యాక్సిమం జనవరి కల్లా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మీకు రివిజన్కి టైం ఉంటుంది, ఆ తర్వాత ఐపీ ఎగ్జామ్స్ వస్తాయి, ఆ తర్వాత మీరు బిజీ అయిపోతారు ఐపీ ఎగ్జామ్స్లో, ఆ తర్వాత మీకు రివిజన్ ఉండాలి, ఆ రివిజన్కి టైం ఉండాలి. కాబట్టి మీకు జనవరి లోపలనే సిలబస్ మొత్తము కంప్లీట్ చేస్తాం, సో దాట్ మీరు ఐపీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అండ్ అలాగే సాలిడ్గా రివిజన్ కూడా చేసుకోవచ్చు. అండ్ చెప్తున్నా కదా, ఇది ప్రామిస్ అబ్బా మాది. ఇది ఎవరికన్నా అంటే ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ బ్యాచ్. ఎవరైతే సీరియస్గా ఉన్నారో, నేను ఎప్సెట్లో 5,000 బిలో ర్యాంక్ కొడతా, 1,000 బిలో ర్యాంక్ కొట్టాలని ఉందో వాళ్ళకి మాత్రమే, ఎవరికైతే ఆ గోల్ ఉందో వాళ్ళకి మాత్రమే లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కాంటెంట్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో, ఏదైతే కాంటెంట్ ఇవ్వబోతున్నామో ఈ పర్టికులర్ బ్యాచ్లో, అదే లెవెల్, ఆ ర్యాంకు కొట్టే లెవెల్ ఉండే కాంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాంటెంటే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందుకే ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఏదైతే కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వెబ్సైట్ నుంచి అది ప్రొవైడ్ చేయబోతున్నాం అబ్బా. అండ్ దాంతో పాటు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పిన. సర్ప్రైజ్ ఏందో తెలుసా మీకు? ఇందాక చెప్పిన అన్న జనవరి వరకు చెప్తా అన్నారు, మరి తర్వాత ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి మావి, మరి ఐపీ ఎట్లన్నా అంటే టెన్షన్ తీసుకోకండి. ఐపీ కూడా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మీకు ఫ్రీగా బోర్డ్ బూస్టర్ బ్యాచ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అన్న ఈ బ్యాచ్లో ఓన్లీ వెబ్సైటే చెప్తారా, ఐపీ కూడా చెప్తారా అంటే ఐపీ వెబ్సైట్ రెండు ఉంటాయి అబ్బా. ఇప్పుడు మీకు తెలుసు వెబ్సైట్ అనేది ఐపీ సిలబస్ మీదనే ఉంది. మేము ఐపీ చెప్పకుండా, ఐపీ సిలబస్ కవర్ చేయకుండా వెబ్సైట్ ఎట్లా కవర్ చేస్తాం చెప్పండి. సో ఐపీ వెబ్సైట్ రెండు కూడా కవర్ అవుతాయి ఈ పర్టికులర్ బ్యాచ్లో. అండ్ అలాగే మీకు ఫైనల్గా ప్రిపరేషన్ చేసేటప్పుడు బోర్డ్స్ కోసం మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెటీరియల్స్, క్వశ్చన్ బ్యాంక్, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచ్లో. ఇది బేసికలీ 3,000, ఆల్మోస్ట్ 3,000 రూపీస్. కానీ ఎవరైతే ఈ బ్యాచ్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే డిసైడ్ అయిపోయి మనం, అరే ఫ్రీగా ఇచ్చేద్దాం రా బై, ఎందుకంటే మీరు మా స్టూడెంట్స్, మీరు ఎప్సెట్ కుమ్మేయాలి, బోర్డ్స్ కుమ్మేయాలి అబ్బా. ఓన్లీ ఎప్సెట్ అనే కాదు, ఎప్సెట్ కుమ్మేయాలి, బోర్డ్స్ కూడా కుమ్మేయాలి, రెండిట్లో సూపర్ మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ దేనికి అంటే ఎవరైతే స్టూడెంట్స్ 470కి మినిమం 450, 460 ఏం చేస్తున్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చిన బ్యాచ్ అనమాట. ఇదైతే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. సో అర్థమైంది కదా. సో ఇక మీకు వదిలేసినారా బై, ఎప్సెట్ 2027కి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది మీకు వదిలేసిన. మీకు చెప్పిన ఈ 5 పాయింట్స్ చెప్పిన, ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేను చేస్తా అంటే ప్రిపేర్ అవ్వండి, లేదు అంటే లైట్ తీసుకోండి. కానీ ఇంకొకటి అన్న, ఇందాక 11th టాపిక్స్ అని చెప్పినావు కదా, 12th ఏవైతే యూజ్ అవుతాయని. ఓకే. 11thలో ఉన్న బేసిక్స్ ఏవైతే 12thలో యూజ్ అవుతాయని, అవన్నీ మీకు టాపిక్స్ కావాలంటే, ఆ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ కావాలంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 సపరేట్గా కావాలి అంటే మీరు కామెంట్ ఎస్ అని పెట్టేసేయండి. ఎస్ అని కామెంట్ కొట్టండి. ఆ టాపిక్స్ లిస్ట్ కావాలంటే నేను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సపరేట్గా 3 సబ్జెక్ట్స్కి సంబంధించి 11th క్లాస్లో ఏవైతే బేసిక్స్ మీరు ఖచ్చితంగా వచ్చి ఉండాలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏవైతే బేసిక్స్ మీరు ఖచ్చితంగా వచ్చి ఉండాలో ఆ బేసిక్స్ అన్నీ కూడా లిస్ట్ డౌన్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తా. మీరు జస్ట్ కామెంట్ ఎస్ అని కొట్టండి. ఒక 100+ కామెంట్స్ వస్తే మాత్రమే వీడియోకి నాకు తెలుస్తుంది చాలామంది స్టూడెంట్స్కి కావాలి అని. సో డెఫినెట్గా వెంటనే ఈ వీడియో అయితే మీకు చేసేస్తాను అనమాట. ఓకే. సో వేరేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ దీని లింక్స్ అన్నీ కూడా, బ్రిడ్జ్ కోర్స్ ఇంకా ఈ లక్ష బ్యాచ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూసేసుకోండి అబ్బా. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వేరేమైనా డౌట్స్ ఉంటే ఎలాగో ఇక్కడే ఉంటాం మేము, ఓకే, మన ఛానల్లో, మీరు ఈడనే ఉంటారు. సో కామెంట్ చేసేయండి, మేము అన్నీ చూస్తూనే ఉంటాం, టెన్షన్ తీసుకోకండి, మేము ఉన్నాం మీకు. నెక్స్ట్ ఎప్సెట్ 1 ఇయర్ వరకు మీకు చెప్తున్నా కదా, ఎప్సెట్లో నా ర్యాంక్ 6,000-7,000 మధ్యలో ఉండే అబ్బా. నా స్కోర్ 102, 103 వచ్చిండే నాకు ఎప్సెట్ ఎగ్జామ్లో నా స్కోర్. ఓకే. అండ్ నేను ఎన్ఐటి సూరత్ నుంచి జేఈ కూడా క్రాక్ చేసిన. అండ్ అలాగే నా టీంలో చాలామంది
టాప్ కాలేజెస్ జేఎన్టీయు హైదరాబాద్, జేఎన్టీయు కాకినాడ, ఇలాంటి టాప్ కాలేజెస్, సిబిఐటి, అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు నా టీంలో. ఓకే, వాళ్ళు తెలుసు ఎఫ్సెట్ ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేయాలి అని, ఎట్లా ప్రిపేర్ అయితే ఎట్లా క్రాక్ చేయొచ్చు అని. అండ్ వాళ్ళందరం కలిసి మేము అండ్ టాప్ ఫ్యాకల్టీస్ అందరూ కలిసి అయితే ఈ బ్యాచెస్, ఈ బ్రిడ్జ్ కోర్స్ అయితే డిజైన్ చేసినాం. అండ్ అలాగే దీంతో పాటు నెక్స్ట్ 1 ఇయర్ మీకు కంప్లీట్ హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ గైడెన్స్ ఉంటుంది. అంటే ఏదో గాల్లో లెక్కలు చెప్పాం మేము మీకు. ఓకే, ఎగ్జాక్ట్గా ఏం చేస్తే మీకు ర్యాంక్ వస్తుందో అదే చెప్తాం మీకు. ఓకే, ఎక్కడ కూడా మీకు మిస్లీడ్ చేయము. సో పక్కా ఇది మా ప్రామిస్. సో నెక్స్ట్ 1 ఇయర్ టెన్షన్ తీసుకోకండి. ఓకే, మేము ఉన్నాం మీకు. ఇద్దరం కలిసి సూపర్ ర్యాంక్ అయితే కొడతాం ఎఫ్సెట్లో. అండ్ అలాగే బోర్డ్ ఎగ్జామ్ కూడా రాక్ చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.